జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 81 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు శుక్రవారం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 66,0648 నగదు, 59 గ్రాముల మిశ్రమ బంగారం, 8 కిలోల మిశ్రమ వెండి, 37 విదేశీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ, ఆలయ పాలక మండలి సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చేరేదేమనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలుస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు భక్తులు దేవస్థానంలో మొక్కులు కానుకలుగా వేసిన హుండీలను లెక్కించడం జరిగింది. 81 రోజుల గాను మొత్తం ఆదాయం రూపాయలు 66,02,628 నగదు రాబడినవి. వీటితో పాటు 59 గ్రాముల మిశ్రమ బంగారం, 8 కిలోల 400 కేజీల మిశ్రమ వెండి, 37 విదేశీ నోట్లు ఇందులో రాబడినవి. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి ఎన్ సుప్రియ గారు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ గారు, ధర్మకర్తలు మరియు సేవా సమితి ధర్మపురి మరియు కరీంనగర్ సేవా సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది, బ్యాంకు మేనేజర్ సిబ్బంది మరియు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కావున తెలియపరచనైనది